హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే అందరికీ. కువైట్‌లో చాలామంది డ్రైవర్లు వాళ్ళంతట వాళ్ళే భోజనం వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. కొంతమందికైతే ఓనర్‌లు ఇచ్చేస్తున్నారు. కానీ చాలా వరకైతే వాళ్ళంతట వాళ్ళే వంట వండుకొని తినేవాళ్ళు ఉన్నారు. అందులో నేనొకడిని. ఓనర్‌లు ఏం చేస్తారంటే చాలా వరకు బియ్యము, పప్పు, నూనె, పొడి, ఆ తర్వాత టమాటో పేస్టు, పాల పౌడరు అలాంటివి ఇచ్చేస్తున్నారు. అవి కాకుండా ఎక్స్‌ట్రా వస్తువులుంటాయి చూడండి. కూరగాయలని, చేపలని, మటనని, ఇంకొన్ని పప్పు దినుసులు సంథింగ్ ఇలాంటి వగైరా వగైరా వస్తువులుంటాయి కదా! సబ్బులు, సర్ఫులు, షాంపూలు అలాంటివైతే డ్రైవర్లే వాళ్ళ సాలరీలో కొనుక్కోవాలి. నేను గూడా అంతే. నేను గూడా నా సాలరీలో అవన్నీ కొనుక్కోవాలనమాట. ప్రెజెంట్ నాకు నిన్న సాలరీ వచ్చింది. అందువల్ల ఈరోజు మార్నింగ్ నేను మంగాఫ్‌కెళ్ళి గ్రాండ్ హైపర్‌లో నాకు కావాల్సిన వస్తువులు నేను కొనుక్కొనొచ్చాను. అన్నీ మీకు చూపిస్తాను. కానీ ఆ వంట సామాన్లు నెల మొత్తం సరిపోవు. సగానికే ఫినిష్ అయిపోతాయి. మళ్ళా కొనుక్కోవాలి. చెప్తాను మీకు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా మీకు నేనేమేమి కొనుక్కొనొచ్చానో అన్నీ చూపిస్తాను రండి. టమాటోలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు, ఇదొచ్చి మద్రాస్ కర్రీ పౌడర్ అనేసి మనం ఏదన్నా కర్రీ చేసుకున్నప్పుడు అందులో వేసుకోవడానికి. ఇంక ఇవేమో తెల్లగడ్డలు, లక్స్, ఆల్ క్లియర్, తల షాంపూ, ఇంక ఇవొచ్చేసి పప్పు దినుసులు. ఇదేం పప్పంటే తోర్కి దాల్ అని ఉంది. ఇదొచ్చేసి చనా దాల్. ఇంక ఇది తెలిసిందే కదబ్బా! శనగపప్పు. ఇదేమో అల్లం, మునక్కాయ. తెలిసిందే కదా అందరికి మునక్కాయ. ఎండాకాలం వచ్చింది. చాలా రోజులైంది మునక్కాయలు కూర చేసుకొని తిని. అందువల్లే తెచ్చాను. నాకు ఒక పక్క భయమేస్తుంది ఎక్కడ వేడైపోతుందో అనేసి. ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరికైనా చలికాలంలో జలుబు చేస్తుంది. లేదంటే ఎవరికైనా వానాకాలంలో జలుబు చేస్తుంది. నాకేంటో తెలీదు గానీ, ఎండాకాలంలో జలుబు చేస్తుంది. ఒళ్ళు వేడైపోతుంది నాకు చాలా. కానీ అన్నీ తెలిసి కూడా ఈ మునక్కాయనైతే తీసుకొనొచ్చా. ఈరోజు దీన్ని కోసి కూరొండేస్తా. అవి చూడ్డానికి అన్ని కనపడుతున్నాయి గదా! అందులో ఉల్లిపాయలు, టమాటాలు మేబీ నెల వరకు లాగేస్తాను ఎలాగైనా. కానీ ఆ పప్పులున్నాయి చూసారా? పప్పులు తొందరగా ఖతమైపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పప్పులోనే గడిచిపోతుంది జీవితం. మటను, చేపలు, రొయ్యలు, పీతలు సంథింగ్ ఇలాంటివి మాత్రం మన డబ్బుల్లో మనమే కొనుక్కోవాలి ఇక్కడ కువైట్‌లో. కాబట్టి అవి ఇంకా లెక్క ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇది ఎంత పడింది అనేది మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్‌లో మీరు గూడా నేను చెప్పిన రేట్లన్నీ కాలిక్యులేట్ చేసి ఎంతయిందనేసి కింద కామెంట్ పెట్టండి. నేను గూడా చెప్తాను ఎంతయిందనేసి. ఈ టమాటాలొచ్చేసి నాకు రూ. 275 పైసలు పడింది. మన ఇండియా డబ్బులో కన్వర్ట్ చేస్తే రూ. 74 పడింది. రూ. 74 సంథింగ్ చిల్లర. కానీ నేను చిల్లరని తీసేసి రూపీస్‌లో మాత్రమే చెప్తున్నా. రూ. 74 ఒకదిన 450 ఫిల్స్ ఈ ఉల్లిపాయలు. ఆ లెక్క కరెక్ట్‌గా ఉంటే ఇది నెలకొచ్చేస్తాయి. ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే రూ. 391. ఇంకా అల్లం గురించి మాట్లాడితే రూ. 315 ఫిల్స్ పడింది కువైట్‌ది. మన ఇండియా డబ్బులో కన్వర్ట్ చేస్తే రూ. 85. ఎంతుందో చూపిస్తాను చూడండి అల్లం. జస్ట్, జస్ట్ ఈ 4 ముక్కలు. ఈ వెల్లుల్లి గురించి చూస్తే ఎంత పడింది అన్నీ రాసి పెట్టుకున్నా నేను. ఈ పేపర్‌లో ఉన్నాయి చూడండి. బిల్లే ఇది మొత్తం బిల్లు. నేను ఇండియా డబ్బుల్ని కన్వర్ట్ చేసి రాశాననమాట బ్యాక్ సైడ్. ఈ వెల్లుల్లి నాకు 270 ఫిల్స్ పడింది. అంటే మన ఇండియా డబ్బులు రూ. 72. మునక్కాయలు 255 ఫిల్స్ పడింది. మన ఇండియా డబ్బులు కన్వర్ట్ చేసి రూ. 68. జస్ట్ ఈ మూడే 3 మునక్కాయలు రూ. 68. ఇలా ఉంటుంది కువైట్‌లో. వాళ్ళంతట వాళ్ళే కొనుక్కొనొచ్చి వండుకొని తింటే ఇలా ఉంటుంది. అది కూడా ఏంటి ఓన్లీ కూరగాయలు కొన్ని వస్తువులు మాత్రమే. ఇక బియ్యము, పప్పు, నూనె, ఈ కోడి ఇవన్నీ కొనుక్కోవాలంటే చినిగిపోతుంది మొత్తానికి. మిరపకాయలు, పచ్చి మిరపకాయలు ఎంతమ్మా? 150 ఫిల్స్ రూ. 40 ఇవి. ఇంతే. కొంచెమే. కనబడుతుందా? ఇవి రూ. 40 మన ఇండియా డబ్బులు. యమ్మ జీవితం. ఇంక ఇది ఉంది చూడండి. చెనిక్కాయ పప్పు. ఈ చెనిక్కాయ పప్పు 270 ఫిల్స్ పడింది. 270 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బుల్లో రూ. 72. నెక్స్ట్ ఇది. ఇది మద్రాస్ కర్రీ పౌడర్ అనమాట. టేస్ట్ బాగుంటుంది కర్రీస్‌లో వేస్తే. చికెన్ కర్రీ, మటన్ కర్రీ సంథింగ్ ఏదైనా కర్రీ చేసినప్పుడు మసాలా కర్రీలో. ఇదొచ్చేసి నాకు కువైట్ డబ్బులు ఒక దినార్ 100 ఫిల్స్ పడింది. మన ఇండియా డబ్బులో కన్వర్ట్ చేస్తే రూ. 297 అవుతుంది. ఆ తర్వాత లక్స్ బ్యూటీ. ఇది ఎంత పడింది? ఒక దినార్ 395 ఫిల్స్. 6 సబ్బులు. ఇది మేబీ వాడేస్తా. కింద పైన తోమినా గానీ ఎలా కాకపోయినా ఒక 6 నెలలు, 7 నెలలు వచ్చేస్తాయి. ఎందుకంటే 6 సబ్బులున్నాయి. ఒక సబ్బు ఒక నెల వాడినా 6 నెలలు ఈజీగా లాగేయొచ్చు.
మన ఇండియా డబ్బులు 376 రూపాయలు. ఈ 6 పీసులు 376 రూపాయలు అబ్బా. తెల్లగా వచ్చేయాలి, ఇంకా లక్ష చేసి తోమితే ఇంకా వేరే మాటే లేదు. ఇంకంతే. మర్చిపోయినా, దాల్ ఉంది కదా, పప్పు, చనా దాల్. ఇది ఉంది చూడండి, 140 ఫిల్స్ ఇది చనా దాల్. మన ఇండియా డబ్బుల్లో 30 రూపాయలే. మేబీ ఒక అరకిలో పైన ఉంటుంది. ఇంకొక దాల్ ఉంది, దీన్ని ఈ డబ్బాలో వేసి పెట్టినా. సేమ్ చూడడానికి రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ తోర్కి దాల్ వచ్చేసి 1 దినార్ 125 ఫిల్స్, అంటే 303 రూపాయలు. 303 రూపాయలు అబ్బాయి ఈ పప్పు. ఈ పప్పుని ఓనర్లు ఇస్తారు. ఓనర్లు ఇచ్చే పప్పు ముందు చూశారు కదా, రెడ్ కలర్లో ఉంటుంది, టేస్టే ఉండదు. అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం అనమాట దీన్ని ట్రై చేద్దామనేసి కొనుక్కొని వచ్చా. టేస్ట్ ఉంటే పర్లేదు, టేస్ట్ లేదనుకో బొక్కే ఇది నాకు. ఇదేంటో తెలుసు కదా, ఆల్ క్లియర్. తలకేసి రుద్ది 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 ఉండే బొచ్చంతా రాలిపోతుంది. ఇదెంత పడిందంటే నాకు 990 ఫిల్స్ పడింది ఈ ఒక్క చిన్న డబ్బా. ఎన్ని గ్రాములు అంటే ఇది 200 ml 990 ఫిల్స్ పడింది. మన ఇండియా డబ్బు 267 రూపాయలు ఈ చిన్నది. బొచ్చు రాల్చుకునే దానికి 267 రూపాయలు ఖర్చు పెడుతున్నాను నేను. ఏం చేద్దాం, ఏం చేయలేం, రాల్చుకోవాల్సిందే. ఇది చూసారు కదా, ఇది కథ. లాస్ట్లో ఎంత అనేసి మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. నేనైతే క్యాలిక్యులేట్ చేశాను. మన ఇండియా డబ్బులో 2082 రూపాయలు వస్తుంది. ఇక్కడ నుండి చూడండి రేటు, 8 దినాల 266 రూపాయలు అయింది అనమాట ఈ మొత్తం లిస్ట్ అంతా. దీన్ని మీరు ఒక్క దినానికి 270 రూపాయలకి కన్వర్ట్ చేసి చూడండి ఎంత వస్తుంది అనేసి. నేను కన్వర్ట్ చేస్తే 2231 రూపాయలు వచ్చింది. ఇప్పుడు అదంతా నాకు నెల మొత్తం వచ్చేస్తాను చెప్పను. అందులో కొన్ని వస్తువులు ఒక నెల వరకు వస్తాయి, కొన్ని వస్తువులు వచ్చేసి సగంలోనే ఖతం అయిపోతాయి. మళ్ళీ పోయి కొనుక్కొని రావాలి. మళ్ళీ కొనుక్కొని వస్తే ఎలా కాకపోయినా ఒక 1000 రూపాయలు అయిపోతుంది అనుకో. నాకు నెలకి ఖచ్చితంగా ఇది ఒక 2000, అదొక 1000, 3000 ఎక్స్ట్రా కొన్ని వస్తువులు కావాలి. ఎక్స్ట్రాగా బయట ఏదైనా తింటూ ఉంటాం, శాండ్విచ్లని, బిస్కెట్లని, టీలని, అవన్నీ కలుపుకుంటే కూడా అదొక 1000 రూపాయలు వేసేద్దాం దానికి కూడా. మొత్తానికి హౌస్ డ్రైవర్లు వాళ్ళంతటా వాళ్ళే వంట వండుకొని తినేవాళ్ళకి ఒక నెలకి తక్కువలో తక్కువ 4000 రూపాయలు, మన ఇండియా డబ్బులు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. సరేనా? అదే కనుక ఇంట్లో ఓనర్లే వంట వండి ఇస్తే ఈ 4000 రూపాయలు మిగులుతుంది. ఇది కాకుండా 2 నెలలకి కలిపి నేను 2500 రూపాయలు కార్డు వేస్తాను దేంట్లో, మొబైల్కి. 2 నెలలకి ఒకసారి, ఓన్లీ ఇంటర్నెట్కి మాత్రమే. అలా ఉంటుంది కువైట్లో. ఎంత డబ్బు సంపాదించి ఎంత డబ్బు ఇంటికి పంపించినా కానీ సరిపోట్లా. ఈ అప్పులు ఉన్నాయి చూసారా, వడ్డీలని, అప్పులని. అమ్మ జీవితం ఎంత సంపాదించినా ఈ అప్పులు కట్టుకునేదానికే సరిపోతుంది. జీవితం మొత్తం అప్పులు కట్టేదానికే సరిపోతుంటే ఇంక ఎక్కడ సంపాదించి దాచుకోవాలి, ఎక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఇంటికాడ కొనుక్కోవాలి, ఎప్పుడు మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అవన్నీ ఆలోచించడానికి బుర్ర హీట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేది, ఆలోచించకుండా ఏదో వచ్చిందని సంపాదించి ఇంటికి పంపించడము, ఇంట్లో ఉండే వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఇలా జరుగుతుందన్నమాట. కువైట్లో డ్రైవర్లు అందరూ ఇలాగే ఉన్నారబ్బా. ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి. కువైట్లో ఉండే వాళ్ళనైనా లేదంటే గల్ఫ్లో ఉండే వాళ్ళనైనా తక్కువ చేసి మాట్లాడదు. ఈరోజు ఒక వీడియో చూశాను, బయట దేశం వెళ్ళిన వాళ్ళందరూ దేశద్రోహులు, అక్కడికి వెళ్ళి అరబ్బుల ముడ్డులు కడగండి, వాళ్ళ పనులన్నీ చేయండి, వాళ్ళ బాత్రూంలో కడగండి అనేసి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారని చెప్పాడు. ఇక్కడ మేము మా ఫ్యామిలీల కోసము కష్టపడి మా డ్రీమ్స్ అన్నిటిని చంపుకొని ఇంత దూరం వస్తాం. ఇంటికాడ కూడా ఉండి సంపాదించుకోవచ్చు, కానీ ఇంటికాడ ఎలా అంటే సంపాదించిన సంపాదన మిగలడం లేదు. అంతేగాని మేము ఇంత దూరం వచ్చింది మా ఫ్యామిలీ కోసమే, కానీ మేము జాలీగా ఎంజాయ్ చేయడానికి అయితే కాదు. కాబట్టి దయచేసి గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళని ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. వాళ్ళు ఇక్కడ వచ్చి పడే కష్టం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పరు. కాబట్టి గల్ఫ్ కార్మికులను దయచేసి తక్కువ చేసి మాట్లాడకండి ప్లీజ్. ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్ అనుకోండి. సరేనా? ఉంటాను మరి. మాట్లాడుతూ ఉంటే వీడియో పోతూనే ఉంటుంది పెద్దదిగా. కాబట్టి మళ్ళీ ఇంకో వీడియోలో మంచిగా కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.